నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఫోర్బ్ జాబితా అంటే ఎక్కువగా గుర్తొచ్చేది సెలబ్రిటీస్. ఈ జాబితాలో అత్యంత ఘనతలు సాధించిన వారు మాత్రమే చోటు దక్కుతుంది. అలాంటి ఫోర్బ్లో ఓ సంచలనం నమోదైంది. ఓ వ్యక్తికి సమాన స్థానం దక్కింది. అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్బ్ జాబితా తెలంగాణకు చెందిన చింతం నరేందర్ కు చోటు లభించింది. మారుమూలపల్లిలో పుట్టిన వ్యక్తికి ప్రపంచ గుర్తింపు దక్కింది. అతి పిన్న వయస్సులోనే అత్యున్నత శిఖరాలకు ఎదిగారు కరీంనగర్ కు చెందిన నరేందర్. సక్సెస్ స్టోరీ మీకోసం. చింతం నరేందర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో చింతం రాములు కనకలక్ష్మి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం అంతా ఎల్ఎండి కాలనీలో శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్లో పూర్తి చేశారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు కరీంనగర్ లోనే చదువుకున్నారు. ఆ తర్వాత 2007లో హైదరాబాద్ లో MBA డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. అతి కొద్ది కాలంలోనే అమెరికా, ఇటలీ, జర్మనీ, బ్రిటన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు వృత్తిరీత్యా పర్యటించి అతి కొద్ది సమయంలోనే ఎక్కువ దేశాలు తిరిగిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా పేరు సంపాదించారు. 2015లో అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న నరేందర్ అక్కడే తన సృజనాత్మకతను ప్రపంచానికి తెలిసేలా చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత రీసెర్చ్ చేసి సుమారు 55 ఇన్నోవేటివ్ పేటెంట్లను పబ్లిష్ చేశారు. దానితో పాటు అనేక ప్రపంచ స్థాయి కాన్ఫరెన్స్లకు కీనోట్ స్పీకర్ గా వ్యవహరించారు. 11 ప్రపంచ స్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచ స్థాయి జర్నల్స్ ప్రచురించి అనేక విద్యా సంస్థలకు టెక్నికల్ కమిటీ మెంబర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యున్నత విద్యా సంస్థ అయిన MIT కేంబ్రిడ్జ్ నుంచి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పట్టా పొందారు నరేందర్. అత్యంత తక్కువ సమయంలో కెరియర్ లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్ప్రైజెస్ ఆర్కిటెక్ట్ స్థానాన్ని సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ జర్నల్లో అఫీషియల్ ఎగ్జిక్యూటివ్గా స్థానం సంపాదించగలిగారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీ విధానసభ స్పీకర్ చేతుల మీదుగా అత్యంత అరుదైన భారత సమ్మాన్ నిధి అవార్డును టాప్ 10 రేసర్గా ఎక్కువ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ పేటెంట్స్ కలిగిన వ్యక్తిగా విధానసభ స్పీకర్ శ్రీరామ్ నివాస్ గోయల్ చేతుల మీదుగా అందుకున్నారు. నరేందర్ రీసెర్చ్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కళ్ళజోడు సృష్టించారు. దానిలో పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్ ను జోడించారు. రోజువారీ కార్యక్రమాలు మొత్తం ఆ వర్చువల్ అసిస్టెంట్ గైడ్ చేయడం, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంతవరకు నిజం మాట్లాడుతున్నారు అని చెప్పడం, క్యారెక్టర్ అనాలిసిస్ కూడా చేస్తుంది. చెవిలో తనకు కావలసిన వార్తలు చదవడం, కళ్ళజోడు నుండి ప్రొజెక్టర్ ద్వారా ఎమైల్స్, రిపోర్ట్స్, నావిగేషన్లను చూపించడంతో పాటు చుట్టుపక్కల ఎలాంటి షాప్స్ ఉన్నాయో వివరిస్తుంది. తనకేం ఏ అవసరాలున్నాయో, లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఆ షాప్లో ఏం కొన్నారు లాంటి వివరాలతో పాటు ట్రాఫిక్ అప్డేట్స్, ఇంట్లో సామాన్లు ఏం నిండుకున్నాయో, తాను ఏం కొనాలో రిమైండ్ చేస్తుంది. అలాగే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన హెచ్చరికలు సైతం జారీ చేస్తుంది. తినే వస్తువులలో క్యాలరీస్ ఎంత ఉన్నాయో క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పడం, బీపీ, షుగర్ లాంటివి మానిటర్ చేసి అలర్ట్ చేయడం, హెల్త్ ప్రొఫైల్, ఎమర్జెన్సీ కాల్స్, ఆటోమేటిక్ అంబులెన్స్ కాల్స్ చేయడం, అత్యవసర పరిస్థితిని వీడియో తీసి పోలీసులకు అందించడం, ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు అతని సోషల్ ప్రొఫైల్ ను అనలైజ్ చేసి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడం, ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వడం, ఈమెయిల్స్ కంపోజ్ చేయడం లాంటి ప్రెజెంటేషన్ AI ద్వారా ప్రిపేర్ చేయడం లాంటి ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు సృష్టించారు చింతం నరేందర్. మహా AI అనే కంపెనీని స్థాపించి అనేక పరిశోధనలతో సుమారు 6 సంవత్సరాల కఠోర దీక్షతో ప్రోటోటైప్ చేసి లండన్, ఆస్ట్రేలియాతో పాటు ఇండియాలో పేటెంట్స్ పబ్లిష్ చేశాడు. అలాగే సోలార్ ఎనర్జీతో నడిచే వెహికల్స్, పొల్యూషన్ ఫ్రీ AC బైకులు, క్లౌడ్ కంప్యూటరింగ్, IoT ఆర్కిటెక్చర్లలో అనేక సప్లై చైన్, యాడ్ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ డ్రోన్ రోబో, GPS ద్వారా యాక్సిడెంట్ ప్రదేశానికి వెళ్లి ప్రథమ చికిత్స, రక్తం ఆగడానికి ఆక్సిజన్ మాస్క్ ఇచ్చే డ్రోన్ ఆవిష్కరణలు, 8 విప్లవాత్మకమైన న్యూ అరల్ నెట్వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పుస్తకాలు ప్రచురించి విశేష ఆదరణ పొందారు. ఎనలేని ప్రతిభతో స్ట్రీట్ లైట్ ద్వారా ఎనర్జీ సేవ్ చేయడానికి, IoT ఆధారిత ఆబ్జెక్ట్ బెస్ట్ డిటెక్షన్ ద్వారా కేవలం మనుషులు లేదా జంతువులు ఉన్నప్పుడు మాత్రమే వెలిగేలా స్ట్రీట్ లైట్లను
ఆవిష్కరించారు. మిగతా టైంలో ఆఫ్ అయ్యే విధంగా ఉంటూ పక్కా స్ట్రీట్ లైట్ వెలగకపోతే ఆటోమేటిక్గా ఇంకో లైట్ టికెట్ క్రియేట్ చేసి ఈ కామర్స్ ద్వారా ఆటోమేటిక్గా ఆర్డర్ చేసి సంబంధిత అధికారికి నోటిఫై చేయడం లాంటి అనేక విప్లవాత్మక పేటెంట్స్ సంపాదించడంతో పాటు ఫారెస్ట్లో మిషన్ లెర్నింగ్ ఆధారిత సీడ్ బాల్స్ డ్రోన్స్ ద్వారా వేయడం, జీవరాశుల సంఖ్యను బట్టి అడవులలో పండ్ల మొక్కలు వాటికి కావలసిన ఆహారానికి సంబంధించిన AI బెస్ట్ అనాలిసిస్ చేసి అక్కడ సీడ్ బాల్స్ వేయడం, ఎక్కడెక్కడ విస్తృతంగా చెట్లు ఉన్నాయో చూసి అక్కడ పెరిగి చెట్లను సాయిల్ అనుకూలతలను బట్టి డ్రోన్ ద్వారా విరివిగా సీడ్ బాల్స్ వేయడం లాంటి అనేక విశిష్ట సేవలకు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు అందుకున్నారు నరేందర్. ఇంతకు ముందు పిల్లర్స్ ఆఫ్ ద నేషన్, ఇండియన్ ఎమినెంట్ అవార్డు, అబ్దుల్ కలాం పురస్కార్ అవార్డు, ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు లాంటి పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు నరేందర్. తమ గ్రామ యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల మక్తపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. నరేందర్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు.